హాయ్ ఫ్రెండ్స్, మీరెంతగానో రిక్వెస్ట్ చేసిన 2 లేయర్స్ ఫ్రిల్ ఫ్రాక్ అనేది ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. వన్ సెకండ్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ పక్కన చూపిస్తున్నాను కదా, ఈ షార్ట్ వీడియో నేను షార్ట్‌లో పెడితే చాలామంది కామెంట్ చేశారు. చాలా బాగా స్టిచ్ చేశారు. మాకు కటింగ్ వీడియో, స్టిచింగ్ వీడియో పెట్టక్క అనేసి ఎంతమందో రిక్వెస్ట్ చేశారు. అండ్ చాలా బాగుందని కూడా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. మంచిగా 200 దగ్గర మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీరు అడిగిన ప్రతి వీడియో కూడా నేను లాంగ్ వీడియో తీసి పెడతాను. మీరు ఆ షార్ట్ వీడియోకి నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో వెంటనే ఇదే ఫ్రాక్ వీడియో వేరే శారీతో స్టిచ్ చేయాలి, కట్ చేయాలి, మీకు వెంటనే వీడియో చేసి పెట్టాలని ఫిక్స్ అయిపోయానండి. అందుకే ఆ వీడియో, ఆ షార్ట్లో మీకు పెట్టిన ఫ్రాక్ అనేది అందరికీ నచ్చింది కాబట్టి అదే మోడల్లో సేమ్ అదే ఫ్రాక్ కొలతలతో మీకు ఈ శారీతో ఈ వీడియోలో కటింగ్ అనేది చూపించేస్తాను. ఈ శారీ అనేది 5.5 మీటర్స్ అనేది ఉందండి. ఈ శారీకి నేను 1 మీటర్ కాటన్ లైనింగ్, 2 మీటర్స్ క్రేప్ సిల్క్ లైనింగ్ అనేది తీసుకున్నాను. మీకు లైనింగ్ అనేది కొంచెం గేరా ఎక్కువ కావాలి అనుకుంటే 3 మీటర్స్ కూడా తీసుకోవచ్చు. అది మీ ఆప్షన్ అనమాట. ఈ వీడియో చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ప్లీజ్ ముందుగా అయితే లైక్ చేసి వీడియోని కంటిన్యూగా చూడండి. ముందుగా అయితే 1 మీటర్ కాటన్ లైనింగ్ తడిపేసి ఐరన్ చేసేసి తీసుకున్నాను. ఇలా ఆపోజిట్ ఫోల్డింగ్లో వేసుకుంటాం కదా, బ్లౌజ్కి ఎలా వేసుకుంటామో అలాగే మన కోరాస్ అనేవి మనకు ఆపోజిట్లో వేసుకొని లెఫ్ట్ సైడ్ క్లాత్ తీసి ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది రైట్ సైడ్కి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఒకసారి కటింగ్ అయిపోతుంది. లెఫ్ట్ సైడ్కి అయితే ఫోల్డింగ్స్ ఉంటాయి. మనకి రైట్ సైడ్లో 4 క్లాత్లు అనేవి ఓపెన్స్ ఉంటాయి. ఈ ఓపెన్స్ వైపు అనేది ఈక్వల్గా ఉండడానికి కింద వైపు సమానంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నాకు స్కేల్ అనేది ఎక్కడ పడిపోయిందో నా ఐరన్ స్కేల్ కనిపించక ఈ స్కేల్ పెట్టుకున్నాను. ఏమనుకోవద్దు, ఇప్పుడు అర్జెంటుగా వీడియో తీయాలి, మీరు చాలా రిక్వెస్ట్ చేశారనే దీంతో దాన్ని కామెంట్ చేయకండి. ఇలా ఈక్వల్గా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కొలతలకు తీసుకున్న ఫ్రాక్ తీసుకొని కొలతలు తీసుకోవాలన్నమాట. నేను ఈ ఫ్రాక్ అయితే బాడీ కొలతలతోనే స్టిచ్ చేశాను. బట్ మీకు ఈ కొలతల ప్రకారం ఫ్రాక్తో కొలతల ప్రకారం ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే ఫ్రాక్ అయితే కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకోవాలి. పొడవు మనం ఫస్ట్ తీసుకోవాలన్నమాట. ఆ పొడవు ద్వారానే మనం బాడీ పార్ట్కి ఎంత పెట్టుకోవాలి, కింద ఫ్రిల్స్ పార్ట్కి ఎంత తీసుకోవాలనేది మీకు క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను. పైన షోల్డర్ వైపు అనేది ఒక స్టిచ్ ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి కింద వైపు వరకు కూడా కరెక్ట్గా ఇలా టేప్తో పెట్టుకొని ఫుల్ ఫ్రాక్ లెంత్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఫుల్ ఫ్రాక్ పొడవు అయితే నాకు 43 ఇంచెస్ అయితే ఉంది. 43 ఇంచెలు ఉంది అనమాట ఫుల్ ఫ్రాక్ పొడవు. ఇది నీ లెంత్ పొడవు అనమాట. ఇక్కడ మనకి ఇలా ముడుకు దగ్గర వరకే వస్తుంది. ఇలా ఫుల్ ఫ్రాక్ అనేది ఇలా ఫ్రిల్స్ పెట్టేటప్పుడు మనకి లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకుంటే అంత లుక్ రాదు. స్టిచ్ చేసుకుంటే స్టిచ్ చేసుకోవచ్చు, బట్ ఇలా నీ లెంత్ వరకు స్టిచ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు 43 ఇంచెస్ వచ్చింది కదా, 43 ఇంచెస్లో మనకి బాడీ పార్ట్ కానీ 14 ఇంచులు తీసుకోవాలి. 43 ఇంచెస్లో 14 ఇంచెస్ తీసేస్తే 39 ఇంచెస్ వస్తుంది. ఈ 39 ఇంచెస్లో కింద వైపు మనం ఫ్రిల్స్ పెడతాం కదా, ఫ్రిల్స్కి తీసుకోవాలి. ఆ తర్వాత మనకి కింద వైపు చిన్న చిన్న ఫ్రిల్స్ పెడతాం, ఆ పార్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత మనకి ఈ పై వైపు క్లాత్ రెండుగా డివైడ్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్కి అయితే మాత్రం నేను 6 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. 6 ఇంచెస్కి 1 ఇంచ్ కలుపుకొని 7 ఇంచ్ మనం తర్వాత పెట్టుకోవాలి. ఇప్పుడైతే మాత్రం 6 ఇంచెస్ అనేది డివైడ్ చేసుకుంటే మైనస్ చేసుకోవాలి. మైనస్ చేసుకుంటే 33 ఇంచులు వచ్చింది కాబట్టి ఈ 33 ఇంచులకు కూడా ఈ ఫ్రిల్ పైన క్లాత్ ఉంటుంది కదా, నడుము దగ్గర నుంచి ఈ ఫ్రిల్ వరకు, ఆ క్లాత్కి అయితే 33 ఇంచులు పెట్టుకోవాలి. ఇలా మనకి ఫుల్ లాంగ్ పొడవు అనేది ఎంత వచ్చిందో అందులో ఇలా మనకి సపరేట్గా చేసుకోవాలి, డివైడ్ చేసుకోవాలి. ఈ 43 ఇంచుల్లో నేను బాడీ పార్ట్కి 14 ఇంచులు, కింద వైపు ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా అది 6 ఇంచెస్, ఆ తర్వాత పైన 33 ఇంచులు తీసుకున్నాను. ఆ తర్వాత మనకి ఈ ఫ్రాక్కి ఫుల్ షోల్డర్ పార్ట్ అనేది ఎంత ఉందో కరెక్ట్గా చూసుకోవాలి. నాకు ఇక్కడ 13.5 వచ్చింది కదా, కొంచెం షోల్డర్స్ అనేవి ఎక్కువగా ఉన్న వాళ్ళకి 14 ఇంచుల వరకు కూడా వస్తుంది. అలా చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు ఫుల్ షోల్డర్ పార్ట్ అనేది మొత్తం 13.5 వచ్చింది. మీ షోల్డర్ పార్ట్ అనేది ఫుల్గా మనం కొలుచుకొని పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఈ షోల్డర్ నుంచి ఈ షోల్డర్ వరకు కూడా బాడీతో కొలత తీసుకుంటే ఒకసారి తెలిసిపోతుంది మనకి ఎంతవరకు షోల్డర్కి పెట్టుకోవాలని. ఫుల్ షోల్డర్ అనేది మనం అలా తీసుకోవాలి. ఆ తర్వాత కిందన మనకి చంక డౌన్ దగ్గర ఒక కుట్టు ఉంటుంది కదా, ఆ చివరి కుట్టు నుంచి ఈ చివరి కుట్టుకు తీసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఫ్రిల్స్ దగ్గర నడుము దగ్గర
అలాగే ఆ చివరి నుంచి ఈ చివరికి తీసుకుంటే మనకి నడుము లూజ్ అనేది వస్తుంది. ఈ 3 కొలతలు కూడా ఉండాలి మనకి. నాకు చెస్ట్ లూజ్ ఇక్కడ 19 ఇంచులు, నడుము లూజ్ 16 ఇంచులు, ఫుల్ షోల్డర్ అనేది 13.5 ఇంచులు వచ్చింది. మనం ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి బ్లౌజ్ వచ్చేస్తుంది నాకు. బోట్ నెక్ ఫ్రాక్ కట్ చేస్తున్నాం కాబట్టి కింద వైపు మనం నడుము పట్టీకి బ్లౌజెస్కి ఎలా 1/2 ఇంచ్ పెడతాం కదా ఖర్చు, దీనికి మాత్రం 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఫ్రాక్ అయితే మాత్రం ఏ బోట్ నెక్ ఫ్రాక్ అయినా కూడా మనం 1 ఇంచే పెట్టుకోవాలి. అది మాత్రం మర్చిపోవద్దు. ఆ తర్వాత నేను బాడీ పార్ట్కి అనేసి 14 ఇంచులు మైనస్ చేశాను కదా 43లో నుంచి. ఆ 14 ఇంచులు బాడీ పొడవు అనమాట పై వైపున. ఆ 14 ఇంచులు కూడా ఇక్కడ పెట్టుకుంటున్నాను. పై వైపున ఖర్చు కోసం షోల్డర్ ఖర్చు ఉండాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ 14.5 వచ్చింది కదా, కింద వైపు 1 ఇంచ్ కాకుండా అదే 14.5 ముందు వైపు కూడా మార్కింగ్ వేసుకొని ఈక్వల్గా ఒక లైన్లా డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి షోల్డర్ ఖర్చు అనేది 13.5 వచ్చింది కదా, షోల్డర్ మొత్తం 13.5ని ఇలా టేప్ సగానికి పెట్టుకుంటే మనకి 13.5లో సగం ఎంతో కరెక్ట్గా వచ్చేస్తుంది. నాకు ఇక్కడ 6.35 ఇంచెస్ వచ్చింది. ఇది మనకి క్లాత్ డబల్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి మనం ఇలాగా సగానికి అన్ని కొలతలు తీసుకోవాలి. 6.35 పెట్టుకున్న తర్వాత నెక్కి 4 ఇంచులు పెట్టుకుంటున్నాను. 2.35 అనేది మనకి షోల్డర్కి అని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కూడా బోట్ నెక్కి షోల్డర్ తక్కువ ఉండాలి, నెక్ వైపు ఎక్కువ ఉండాలి. ఇది అందరికీ తెలుసు కదా. అందరికీ ఇలా 2.35 పెట్టాలని లేదు. కొందరు షోల్డర్ అనేది ఇంకా 3 ఇంచులు కొంచెం ఎక్కువగా పెట్టమంటారు. 3 ఇంచుల కన్నా ఇంక ఎక్కువైతే పెట్టొద్దు. ఎందుకంటే నెక్ వైపు అనేది 4 ఇంచులు, 4.5 అలా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఆ తర్వాత మనం మొత్తం షోల్డర్ పై వైపున ఎంత పెట్టుకున్నామో 6.35, కింద వైపు కూడా ఈక్వల్గా రావడానికి అదే 6.35తో ఒక మార్కింగ్ వేసుకొని సమానంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత పై వైపున మనం 6.35 పెట్టుకున్నాం కదా, కింద వైపు కూడా అదే 6.35 అనేది పెట్టుకొని పైన మనం 7 ఇంచెస్ పెట్టుకుంటే కింద కూడా అదే 7 ఇంచెస్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. షోల్డర్ ఎంత పెట్టుకుంటే ఇక్కడ మనం చంక భాగం దగ్గర కూడా అంతే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని 1 ఇంచ్ అనేది ఇక్కడ మనకి బోట్ నెక్ కాబట్టి 1 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇంకొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే 1.5 పెట్టండి ఈ 1 పెట్టిన దగ్గర. ఆ తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది 19 ఇంచులు వచ్చింది కాబట్టి 9.5 పెడుతున్నాను. ఆ తర్వాత నడుము లూజ్ అనేది 16 ఇంచులు వచ్చింది కాబట్టి 8 ఇంచులు పెడుతున్నాను. 1 ఇంచ్కి మార్కింగ్ ఎక్స్ట్రా వేస్తున్నాను. ఇక్కడ మనం డాట్స్ వేస్తాం కాబట్టి. ఆ తర్వాత చెస్ట్ లూజు, నడుము లూజు కలిపి ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఎక్స్ట్రా మనకి ఎంత ఖర్చు కావాలంటే అంత మార్కింగ్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకుంటున్నాను ఖర్చులకని. ఆ తర్వాత మనం ఇక్కడ నెక్ అనేది డ్రా చేసుకోవాలి కదా. ఇక్కడ షోల్డర్ దగ్గర మనం చిన్న సోప్ అనేది 1/4 ఇంచ్ కిందకి షోల్డర్ వైపు, చంక వైపు, ఇటువైపు నెక్ వైపు కాకుండా షోల్డర్ వైపు అనేది ఇలా చిన్న సోప్ అనేది కింద వైపుకి మార్కింగ్ వేసుకున్న తర్వాత చంక రౌండ్ లూజ్ అనేది టోటల్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడైతే 8.35 ఇంచెస్ వచ్చింది కదా నాకు. అక్కడ మళ్ళీ సేమ్ డ్రెస్లో కూడా ఎంత వచ్చిందో కూడా చూసుకోవాలి. బ్యాక్ పార్ట్లో మాత్రమే చూసుకోండి. పైన షోల్డర్ కుట్ నుంచి కింద వైపు ఎంత వచ్చింది, ఇక్కడ నాకు 8.5 వచ్చిందనమాట. కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి కదా. నేను ఇక్కడ 1/2 ఇంచ్ అనేది పై వైపున ఖర్చుకి, షోల్డర్ ఖర్చుకని 1/2 ఇంచ్ అనేది వదిలేసి అక్కడి నుంచి చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి చూస్తే 8.5 కరెక్ట్గా వచ్చిందో లేదో చూడాలి. పైన సోప్ అనేది 1/4 ఇంచ్ కంపల్సరీగా వదలాలి, లేకపోతే మనకి షోల్డర్ దగ్గర ఉగ్గులు వచ్చేస్తాయి. 8.5 కరెక్ట్గా సరిపోయింది కదా. ఇలా కరెక్ట్గా వచ్చిందా లేదనేది మనం టెస్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా వస్తే పర్వాలేదు, లేకపోతే మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. నేను చాలా బ్లౌజెస్ విషయంలో ఎలా అడ్జస్ట్ చేయాలో కూడా బ్లౌజెస్ కటింగ్లో చెప్పాను, అందుకే ఇక్కడ చెప్పట్లేదు. నెక్ వైపున 4 ఇంచులు పెట్టాను కదా, అదే 4 ఇంచులు అనేది ఈక్వల్గా లైన్ డ్రా చేయడానికి కింద వైపు కూడా 4 ఇంచుల మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా చేశాను. ఆ తర్వాత కింద వైపు మనం బోట్ షేప్ అనేది కొంచెం పైకి కావాలంటే ఒక 3 ఇంచులు పెట్టుకోవచ్చు, లేదు కొంచెం కింద వైపు కావాలంటే 3.5 పెట్టుకోవాలి. నేను ఇక్కడ 3.5 ఇంచులు మార్కింగ్ వేసి ఇలా బోట్ షేప్ అనేది ఇలా కర్వ్ స్కేల్తో ఇచ్చేస్తున్నాను అనమాట. ఈ కర్వ్ స్కేల్ అనేది బోట్ షేప్కి చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఇలా కరెక్ట్గా బోట్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇలా బోట్ షేప్ ఇచ్చిన తర్వాత కింద వైపున ఒక 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి.
1 ఇంచ్ మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి మనం బ్రాడ్ అనేది ఎంత పెట్టుకోవాలి అనేది మన ఇష్ట ప్రకారం ఉంటుందన్నమాట. నేను ఇక్కడ పెద్దగా బ్రాడ్ వెడల్పు అనేది ఎక్కువగా పెట్టాలని అనుకోవట్లేదు కాబట్టి 2.5కి మార్కింగ్ వేస్తున్నాను. మీకు ఇంకొంచెం బ్రాడ్ నెక్ కావాలి అనుకుంటే 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత డీప్ కూడా మన ఇష్టమేనమాట. డీప్ ఎక్కువ కావాలంటే కొంచెం కిందకి పెట్టుకోవాలి. ఇక్కడ డీప్ అనేది నేను ఎక్కువగా ఇవ్వదలుచుకోలేదు కాబట్టి 3.5 పెట్టాను. ఆ తర్వాత పైన 2.5 పెట్టాం కదా, అంతే కిందన కూడా సేమ్ 2.5 పెట్టుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని ఈ బాక్స్ షేప్లో మనకి బ్యాక్ నెక్కి ఏ నెక్ కావాలనుకుంటే నచ్చిన నెక్ అనేది పెట్టుకోవాలి. ఆ నెక్ షేప్ అనేది నేను కిందటిసారి చూసుకుంటే డ్రాప్ షేప్ అనేది ఇచ్చాను కదా, ఇప్పుడేమో నేను డైమండ్ షేప్ అనేది ఇస్తున్నాను. ఇలా సింపుల్గా ఇచ్చేసుకోవచ్చు. మన ఇష్టం. ఈ బాక్స్ షేప్లో ఈ బాక్స్లో మనకు నచ్చిన షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. డ్రాప్ షేప్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. లేదు అనుకుంటే ఇంకా వేరే షేప్లో అయినా కూడా చెప్తాను. ఇలా త్రిభుజాకారం అయితే అలా, పాట్ నెక్ అయితే ఇలా మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఏ షేప్ అయినా కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ మనం చిన్న హుక్స్ కానీ ఏదో బటన్ కానీ పెట్టుకోవచ్చు. థ్రెడ్స్ కూడా పెట్టుకోవచ్చు వెనకాల. ఆ తర్వాత కింద వైపు అనేది నేను ఇక్కడ ఓపెన్స్ అనేవి ఇలా పట్టుకొని చెస్ట్ లూజ్ పైన ఇలా పెట్టుకుంటే సగానికి ఇలా చిన్న మడత అనేది వస్తుంది కదా, అక్కడ కట్ పెట్టుకోండి. నేను ఇక్కడ ఫ్రంట్కి బ్యాక్కి కలిపి పెట్టేశాను. మీరు అలా కాకుండా బ్యాక్ పార్ట్ అనేది సపరేట్ అయిన తర్వాత ఇలా చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఎక్కడైతే నేను మార్కింగ్ వేసుకున్నాను అక్కడ అనేది మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇలా సగానికి మార్కింగ్ వేసిన దగ్గర మనకి ఆ 1 ఇంచ్కి తగ్గట్టుగా డాట్స్ అనేవి ఇక్కడ వస్తాయి అన్నమాట బ్యాక్ పార్ట్లో. ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయితే మనం ఎలా మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. పై వైపున షోల్డర్ వైపున నేను చంక భాగం వైపు పెట్టాను కదా సోప్ అనేది, ఒక 1/4 ఇంచు కిందకి మార్కింగ్ వేసుకోవడాన్నే సోప్ అంటారు. కింద వైపు ఇలా సోప్గా లైన్ డ్రా చేసుకోవడాన్ని దాంతోపాటు కట్ చేసుకోవాలి. అలా సోప్ ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అనేవి ఉగ్గులు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం నెక్ అనేది ఫ్రంట్ బ్యాక్ ఒకలాగే, బోట్ నెక్ షేప్ అనేది డీప్ అనేది ఒకలాగే కావాలనుకుంటే 2 కలిపి కట్ చేసుకోవాలి. లేదు ఫ్రంట్ అనేది కొంచెం డీప్ అనేది ఎక్కువ పెట్టుకుందాము అనుకుంటే ఫ్రంట్ వేరేగా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ 3.5కే నాకు సరిపోతుంది కాబట్టి బోట్ షేపు 2 కలిపే కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ ఇక్కడ డైమండ్ షేప్ పెట్టాను కదా, అది కూడా కట్ చేసేసుకుంటున్నాను. మీకు లెంత్ ఎక్కువైపోతుందని కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. ఎక్కడైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. నేను ఇంత స్పీడ్గా చెప్పినా కూడా వీడియో లెంత్ ఎక్కువైపోయింది. మీరు కొంచెం అర్థం చేసుకొని పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మధ్య మధ్యలో కట్ చేసి వీడియో చూసారనుకోండి మీకు క్లియర్గా అర్థమవుదు, నన్ను డౌట్స్ అడగడానికి కూడా మీకు వీలు అవ్వదు. మీరు చివరి వరకు క్లియర్గా చూసి అప్పుడు నన్ను డౌట్స్ అడిగితే నేను క్లియర్గా మీకు చెప్పగలను. ఆ తర్వాత ఇక్కడేమో నేను లోత్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు తెచ్చుకోవాల్సింది, మనం బోట్ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా లోత్ తీయడం అనేది కరెక్ట్గా రావాలి. లేకపోతే చాలా వరకు చంక భాగం దగ్గర ఉగ్గులు వచ్చేస్తాయి. ఇక్కడ ఏంటంటే మనం నార్మల్ బ్లౌజెస్కి అయితే డ్రెస్సెస్కైనా ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీస్తాం కదా, ఇలా కర్వ్ తిరిగే దగ్గర ఒక 1 ఇంచ్కి లోతు తీసుకోవాలి. బోట్ నెక్లకు మాత్రమే, బోట్ నెక్ డ్రెస్సెస్కి మాత్రమే ఇలా 1 ఇంచ్ లోపలికి లోతు తీసుకోవాలి. లేకపోతే చంక భాగం దగ్గర ఉగ్గులు వచ్చేస్తాయి, పర్ఫెక్ట్గా నిలబడదనమాట. ఇది మాత్రం ఫ్రంట్ భాగం కట్ చేసే ముందే చేయవలసిన పని, ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. ఇలా లోతు తీసుకున్న తర్వాత ఫ్రంట్ భాగం వైపు మాత్రమే ఇలా లోతు తీసేసుకొని తర్వాత మనం కింద వైపున ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా చిన్న మిస్టేక్ అయ్యింది, ఫ్రంట్ బ్యాక్ కలిపి నేను డాట్స్ దగ్గర కట్ పెట్టేసుకున్నాను అని. ఫ్రంట్ వైపు అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ కట్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను 3.5కి కింద వైపు మార్కింగ్ వేసుకుంటున్నాను. నాకు ఇక్కడ ఈ డ్రెస్ అనేది 38 ఇంచెస్ డ్రెస్ కాబట్టి ఇక్కడ 3.5కి వేస్తున్నాను. ఇంకా తక్కువ అయితే ఇది తగ్గించాలి, ఇంకొంచెం ఎక్కువ డ్రెస్, ఎక్కువ కొలత డ్రెస్ అయితే ఇంకా ఇక్కడ కొంచెం పెంచాలి. ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్కి తేడా ఉంటుంది అంతే. ఆ తర్వాత పైనుంచి నేను ఇక్కడ 10.5 పొడవు అనేది పెట్టుకుంటున్నాను. ఇవన్నీ కూడా అందరికీ నార్మల్గానే ఉంటాయి. కొంచెం తక్కువ సైజు వాళ్ళకి కొంచెం తగ్గుతుంది, ఎక్కువ సైజు వాళ్ళకి పెరుగుతుంది, అంతే తేడా ఉంటుంది.
కింద వైపు 3:30 పెట్టుకున్నాను కదా, పై వైపుకి 3:30 పెడుతున్నాను. కింద వైపు ఎంత పెట్టుకుంటామో పై వైపుకి ఒక పావు ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ డాట్ వేసుకోవాలి కాబట్టి 1.5 ఇంచ్ అనేది పక్కకు మార్కింగ్ వేసుకొని ఇలా స్కేల్తో క్రాస్గా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రిన్సెస్ కట్కి ఇలా ఎస్ ఆకారంలో షేప్ అనేది ఇలా కర్వ్ లాగా ఇచ్చేసుకోవాలి. ఆ తర్వాత చంక భాగం వైపుకి ఇలా నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ వేసేయండి. అంతే, ప్రిన్సెస్ కట్ ఇలాగే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదొకటి చాలా ఇంపార్టెంట్. ఇలా మనకి సైడ్ వైపు 1 ఇంచ్ అనేది లోతులాగా ఇలా తీసుకోవాలి. ఇలా కర్వ్ షేప్ అనేది తీసుకొని కట్ చేసుకుంటే మనకి స్టిచ్ చేశాక ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇలా మనం బ్యాక్ పార్ట్లో బ్లౌజెస్కి అయితే ఒక 1/2 ఇంచ్ తీసుకుంటాం కదా, ఇలా డ్రెస్కి అయితే మాత్రం 1 ఇంచ్ తీసుకోవాలి. డ్రెస్ కంటే ఓన్లీ ఇలా ఫ్రాక్స్కి మాత్రమే. మళ్ళీ డ్రెస్ అంటే వేరే డ్రెస్ కూడా ఇలా తీసేశారు, అలా తీయకూడదు. ఓన్లీ ఫ్రాక్స్కి మాత్రమే ఇలా 1 ఇంచ్ అనేది తీసుకొని కట్ చేసుకొని ఇలా నేను ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇలా కట్ చేసుకొని క్లాత్ సపరేట్ చేసేసుకుంటున్నాను. లేదంటే ఇలా కలిపి ఉన్న తర్వాత స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా మనం ఇలా సపరేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో వేరే వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో కట్ చేశాక ఎలా స్టిచ్ చేసుకోవాలి మాత్రమే చూపిస్తాను. ఇలా మధ్యలోకి మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ 2 వైపులా కూడా సమానంగా కట్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం 1 ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్లో తీసాం కదా, ఇక్కడ సైడ్ వైపు ఇక్కడ కూడా అదే 1 ఇంచ్లో ఇలా మనం సైడ్కి కట్ చేసుకోవాలి. ఇది కానీ మర్చిపోయామనుకోండి మనకి ఫినిషింగ్ అనేది కొంచెం బాగోదన్నమాట. సైడ్ వైపున మనకి బాడీ పార్ట్ అనేది సైడ్ వైపున కొంచెం కిందకు వచ్చేటట్టు అయిపోతుంది. ఇలా కానీ మనం 1 ఇంచ్ తీసుకోకపోతే ఇలా 1 ఇంచ్ పైకి కట్ చేసుకొని ఫ్రంట్ టు బ్యాక్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ టు బ్యాక్ కూడా లైనింగ్స్ కట్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడే చాలా ఇంపార్టెంట్, ఇది అసలు మిస్ అవ్వద్దు. లైనింగ్ పార్ట్ అనేది చాలా సింపుల్. 2 మీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను కదా, మధ్యలోకి 1 మీటర్ అనేది ఫ్రంట్కి బ్యాక్కి 1 మీటర్ సమానంగా కట్ చేసుకోవాలి మధ్యలోకి. అంతే లైనింగ్ కట్ చేసుకోవడం. మిగతాదంతా కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు శారీ తీసుకొని నేను ఇక్కడ శారీ ఎన్ని మీటర్స్ ఉందని చూసుకుంటున్నాను. నాకు ఇక్కడ 5.5 మీటర్ అనేది వచ్చింది, ఫుల్ శారీ లెంత్ అనమాట. నేను ఎప్పుడైనా ఫ్రాక్స్కి శారీ తీసుకున్నప్పుడు పళ్ళు పార్ట్ అనేది సపరేట్గా ఉండేటట్టు తీసుకోను. మొత్తం శారీ అనేది పళ్ళు పార్ట్ ఉండకూడదు, నెక్స్ట్ బ్లౌజ్ పీస్ కూడా ఉండకూడదు. అలాంటి శారీ తీసుకుంటే మనకి ఎక్కువ ఫ్రిల్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. లేదంటే పళ్ళు పార్ట్ సపరేట్ చేసుకోవాలి, బ్లౌజ్ పీస్ సపరేట్ చేసుకొని అప్పుడు మిగతా క్లాత్లో మాత్రమే ఫ్రాక్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మిగతా క్లాత్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. అదే మనకి ఇలా పళ్ళు పార్టు బ్లౌజ్ పీస్ సపరేట్ లేకుండా ఉంటే ఇలా 5.5 మీటర్ కూడా మనకి నచ్చినంత ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. మనం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను నా ప్రీవియస్ వీడియోలో షాపింగ్ వీడియోలో చూపించాను కదా, ఇలా ఫ్రాక్స్ కనే నేను ఇలా సింపుల్ శారీస్ తీసుకోవడానికి షాపింగ్కి వచ్చానని చెప్పి. ఆ వీడియోలో మీరు చూసుంటే ఈ శారీ ఉంటుందన్నమాట. 300+ ఇలా ఉంటుంది ఈ శారీ. 320 ఇలా ఉంది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ ఫ్లవర్స్ కూడా. ఈ శారీ మీరు ఫ్రాక్కి సపరేట్గా శారీ తీయాలి అనుకుంటే మాత్రం క్లాత్ అనేది సాఫ్ట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం పళ్ళు పార్ట్ ఉండకూడదు, ఆ తర్వాత బ్లౌజ్ పీస్ కూడా ఉండకూడదు. అలా ఉన్నది చూసుకోండి. అప్పుడే మనకు నచ్చినంత ఫ్రిల్స్ పార్ట్ అనేది పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఏ శారీకైనా ఇలా ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు చివర ఏ అంచు వచ్చినా సరే, ప్లెయిన్గా ఏ అంచున వచ్చినా కూడా దాన్ని సపరేట్ చేసేసుకోవాలి. అది చిన్నదా పెద్దదా కాదు, ఎంత సైజు అంచు వచ్చినా కూడా ఇలా ఫ్రాక్స్కి మాత్రం సూట్ కాదు, అది సపరేట్గా కట్ చేసుకోవాలి. ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్లాత్లు సరిగ్గా ఉండవు, జారిపోతుంటాయి. కాబట్టి మీరు మధ్య మధ్యలో పిన్స్ పెట్టేసుకోండి. నాకు అలవాటే కాబట్టి నేను ఇలా హ్యాండ్తో సపోర్ట్ ఇచ్చి కట్ చేసేస్తుంటాను. ఆ తర్వాత ఇప్పుడు లైనింగ్ పార్ట్స్ అనేవి కట్ చేసుకున్నాం కదా, బాడీ పార్ట్స్, వాటిని ఇప్పుడు ఈ శారీ మీద వేసి కట్ చేసేసుకోవాలన్నమాట. శారీ క్లాత్ మీద వేసి ఒకవైపు నుంచే తీసుకోవాలి. ఎక్కడ కూడా శారీ వేస్ట్ చేయకూడదు. మనకి ఈ ఫ్రిల్స్ పార్ట్కి చాలా ఎక్కువ పార్ట్ పడుతుంది కాబట్టి ఒకవైపు నుంచి ఫోల్డింగ్ వైపు ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని చివరిన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ పార్ట్ నెక్స్ట్ అనేది కట్ చేస్తాను చూడండి. ఎందుకంటే చాలామంది అడిగారు హ్యాండ్స్ ఇలా ఫ్రిల్స్ వచ్చేటట్టు ఎలా కట్ చేశారక్క, ఎలా స్టిచ్ చేశారని. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. హ్యాండ్స్ ఫ్రిల్స్ వచ్చేటట్టు కట్ చేయడం, అది ఈ క్లాత్తో ఎలా కట్ చేయాలనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసాను కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ వైపు అనేది ఒక క్లాత్ వేసుకోవాలి. ఇటువైపు క్లాత్ అనేది ఫోల్డింగ్ వైపు వేసుకోవాలి. మిగతా క్లాత్ అనేది ఎక్కడ వేసుకున్నా కూడా పర్వాలేదు, ఓపెన్స్ వైపు వేసుకున్నా కూడా పర్వాలేదు.
ఇలా వేసుకొని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచి కట్ చేసేసుకోవాలి. స్లోగా కట్ చేయండి, క్లాత్ అసలే నిలబడదు. ఎక్కువ ఎక్స్ట్రా క్లాత్ ఉంచి కట్ చేయక్కర్లేదు. ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తాను. ఈ వీడియోలో ఓన్లీ కటింగ్ మాత్రమే చూపించాను. ఎందుకంటే కటింగ్ కన్నా కూడా స్టిచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను కటింగ్ వీడియోనే ఇంత లాంగ్ అయిపోతే స్టిచ్చింగ్ కూడా లాంగ్ అయిపోతుందని ఎక్కడికక్కడ నేను స్పీడ్లో పెట్టేస్తే మీకు అర్థం కాదని ఆ వీడియో సపరేట్గా చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా, కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ మిగతా క్లాత్లో ఒక వైపు నుంచి ఇలా డబల్ ఫోల్డింగ్లో వేసుకోండి. 2 హ్యాండ్స్ కూడా నేను సపరేట్గా కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నాకు ఫ్లవర్స్లా వచ్చాయి కదా, ఇలా కొమ్మలతో ఫ్లవర్స్ ఉన్నట్టు వచ్చాయి. అవి తిరగబడిపోతాయి నేను ఇలా డబల్ ఫోల్డింగ్లో వేసేసాను అనుకోండి. అందుకని అంటే ఇలా ఫోల్డింగ్ వేసి మరొక వైపు కూడా లెఫ్ట్ సైడ్కి ఫోల్డింగ్ వేసి 2 హ్యాండ్స్ ఒకసారి కట్ చేసేసుకోవచ్చు. అలా వేయడం వల్ల నాకు 2 హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా వచ్చేస్తాయి ఈ ఫ్లవర్ షేప్ అనేది. అందుకనే అలా చేయకుండా సపరేట్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా డబల్ ఫోల్డింగ్లో వేసుకొని ఫస్ట్ 1 హ్యాండ్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా పిన్నులు పెట్టేసుకోండి, కదలకుండా ఉంటుంది. లేకపోతే ఈక్వల్గా రాదనమాట, క్లాత్ ఎగువ దిగుగా వచ్చేస్తుంది. ఇలా పిన్నులు పెట్టేసుకొని మీకు మార్కింగ్ అనేది ఈ క్లాత్ మీద కనిపిస్తుందో లేదో చెప్పలేను. నేను చెప్పేది శ్రద్ధగా వినండి అంతే. ఇప్పుడు నాకు పొడవు అనేది హ్యాండ్ పొడవు అనేది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి 11 ఇంచులు వచ్చింది. యాక్చువల్ పొడవు అయితే 10 ఇంచులే, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ ఫ్రిల్స్ పెట్టేటప్పటికి కొంచెం పైకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఖర్చు కానీ 1 ఇంచ్ పెట్టుకున్నాను. మొత్తం 12 ఇంచులు పెట్టుకున్నాను ఇక్కడ పొడవు అనేది చూసుకోండి. ఆ తర్వాత కింద వైపు కూడా అదే 12 ఇంచుల మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ పై వైపున ఒక 6 ఇంచుల మార్కింగ్ వేస్తున్నాను. ఎందుకంటే ఫ్రిల్స్ కోసం ఇలా పై వైపు కింద వైపు కూడా కుచ్చులు పెడతాం కదా, ఆ కుచ్చుల కోసం అనేది ముందు ఒక 6 ఇంచులు అనేది నేను ఇక్కడ మార్కింగ్ వేసేసుకుని ఒక లైన్ లాగా డ్రా చేసుకున్న తర్వాత కింద వైపు అనేది ఒకవైపు 5.5 ఇంచులు లూజ్ అనేది వచ్చింది. హ్యాండ్ లూజ్ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత చంక డౌన్ దగ్గర 3 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ వేసుకొని పై వైపున కింద నుంచి నాకు 8.5 వచ్చింది కదా, ఇక్కడ నేను 8 ఇంచులు మాత్రమే పెడుతున్నాను. ఎందుకంటే ఈ కుర్చీల పార్ట్ కూడా కొంచెం వస్తుంది కదా, అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఎలా అడ్జస్ట్ చేస్తానో స్టిచ్చింగ్ వీడియోలో చూద్దురు. ఇక్కడ చూపించాను కదా, ఈ 6 ఇంచులు ఇలా ఫ్రిల్స్ వస్తాయి. ఆ తర్వాత ఇలా హ్యాండ్ షేప్ అనేది ఈ 6 ఇంచుల కింద నుంచి కూడా మనం ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నానో అలాగే కట్ చేసుకోవాలి. స్లోగా కట్ చేసుకోండి, ఎందుకంటే ఈ క్లాత్ అనేది జరిగిపోతూ ఉంటుందన్నమాట. కొంచెం స్టిచ్చింగ్ టచ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ఈ ఫ్రిల్స్ మోడల్ ఫ్రాక్ అనేది. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మార్కింగ్ వేసి. ఇక్కడ మనం 6 ఇంచులకి ఫ్రిల్స్ కానీ మార్కింగ్ వేసుకున్నాం కదా, అలాగే మధ్యలోకి ఒక కట్ పెట్టుకోవాలి. ఇక్కడ 6 ఇంచెస్ మార్కింగ్ వేసిన దగ్గర కూడా ఒక కట్ పెట్టేసుకోండి, అటువైపు ఇటువైపు కూడా. ఆ తర్వాత సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే. ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది రిక్వెస్ట్ చేసిన వీడియో కదా, వాళ్ళ వరకు ఈ వీడియో వెళ్ళాలంటే మీరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత రెండో వైపు కూడా సేమ్ ఇలాగే ఈక్వల్గా లేదని ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇలా ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఆ క్లాత్ పెట్టి సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఊరికే జారిపోతుంది కాబట్టి. కానీ ఇలా జారిపోయే క్లాత్తోనే ఫ్రాక్స్ అనేవి అలాగా ఒంటికి అంటుకొని పర్ఫెక్ట్గా ఉండేటట్టు వస్తాయి, రెడీమేడ్ డ్రెస్సెస్ లాగా. కొంచెం మనం అనేది ఓపిక్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ క్లాత్తో చిన్న చిరాకు అయితే వస్తుంది, కానీ ఫైనల్ లుక్ చూసేసరికి ఒక రకమైన రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా తక్కువ కాస్ట్ శారీస్తోనే మనం ఈజీగా ఇంట్లోనే ఫ్రాక్స్ అనేవి ఇలా మంచి లుక్ ఫ్రాక్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత కింద వైపు అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్కి పిన్నులు పెట్టాను కదా, అవి తీసేసుకుంటున్నాను. ఇంతే, నేను ఇక్కడ లైనింగ్ వేయట్లేదు, మీరు లైనింగ్ అయినా కూడా వేసుకోవచ్చు. నాకు లైనింగ్ వేయకుండానే ఇక్కడ స్టిచ్ చేయమన్నారు కాబట్టి స్టిచ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ మిగతా క్లాత్ ఉంది కదా, ఈ మిగతా క్లాత్ని మనం కింద వైపు ఫ్రిల్స్కి నడుము దగ్గర నుంచి కింద వైపు ఫ్రిల్స్ వరకు ఒక క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని 2 పార్ట్స్గా ఇప్పుడు ఇది డివైడ్ చేసి మనం అడ్జస్ట్ చేసి కట్ చేయాలన్నమాట. అది అలాగే ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇలా కట్ చేసుకునే విధానం. కానీ చాలా ఈజీ కూడా ఈ ప్రాసెస్ అనేది మనకి ఒకసారి తెలుసుకుంటే మాత్రం. ఆ తర్వాత చివరి వైపు ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకొని
ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది మనకి కరెక్ట్గా రావాలన్నమాట. ఎగుడు దిగుడు లేకుండా ఈక్వల్గా ఉండేటట్టు ఈ ఫోల్డింగ్ చూసుకోండి. బాడీ పార్ట్స్ కట్ చేసేసాము, హ్యాండ్స్ పార్ట్ కట్ చేసేసాము. ఇప్పుడు మనకి కింద వైపు పార్ట్ మాత్రమే ఉంటుంది కదా, ఈ ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ను కూడా ఇలా నేను చూపిస్తున్న విధంగా మడతలు పెట్టేసుకోవాలి. సగానికి ఫస్ట్ మడత పెట్టుకొని నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను, ఫ్రంట్కి బ్యాక్కి అన్నట్టుగా. ఆ తర్వాత ఫ్రంట్ బ్యాక్ కలిపి ఒకసారి మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటాను. ఇలా రెండు కూడా డివైడ్ చేసేసాను కదా, రెండు పొరల కింద. ఇలా కరెక్ట్గా పట్టుకొని ఈ చివరి నుంచి ఆ చివరికి ఫోల్డింగ్ వేసుకోవాలి. ఏ పార్ట్లో అయినా మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి ఫ్రెండ్స్, మీకు షార్ట్ వీడియోలో అయినా ఆ డౌట్ క్లియర్ చేస్తాను. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. మనం శారీ మడత ఎలా పెట్టుకుంటామో అలాగే మడత పెట్టుకోవాలి. మీరు 5.5 మీటర్స్ ఉంటేనే కట్ చేసుకోవాలేమో అని భయపడొద్దు. 4.5 మీటర్స్ ఉన్నా కూడా ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం తక్కువ ఫ్రిల్స్ వస్తాయి కానీ ఫ్రాక్ లుక్ అయితే బాగానే ఉంటుంది. ఇలా ఫోల్డింగ్ కరెక్ట్గా వేసుకున్నాను. ఒక 2-3 మడతలు అయితే ఇలా పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఈజీగా మనం మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఆ తర్వాత నేను ఇందాకలా 33 ఇంచీలు ఉంది కదా మిగతా పార్ట్ అనేది, బాడీ పార్ట్కి 14 ఇంచీలు, 6 ఇంచీలేమో కింద పార్ట్ ఫ్రిల్స్కి, ఇవి 33 ఇంచీలు వచ్చింది. 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ వేసుకోండి. 34 ఇంచీలు అనమాట. మీకు ఎంత వస్తే 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఈ పార్ట్ అనేది సపరేట్ చేసుకొని ఈ మిగతా పార్ట్లోనే మనం కింద వైపు ఫ్రిల్స్కి ఒక 6 ఇంచీలు మార్కింగ్ వేసుకున్నాం కదా, 6 ఇంచీలకి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలపండి. ఎందుకంటే మనం జిగ్జాగ్ చేయాలి కదా పైన కింద కూడా, దానికని 7 ఇంచెస్ అనేది నేను ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇలా మార్కింగ్ వేసుకొని చివరి వరకు సమానంగా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఈ ఫ్రిల్స్ పార్ట్ అనేది చాలా కొంచెం ఎక్కువ పార్టే పడుతుంది. ఈ కింద వైపు క్లాత్ ఉంది కదా, ఇది కూడా మనకి పడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇలా ఈక్వల్గా లేదని కట్ చేసుకుంటున్నాను. ఇది కూడా నాకు 7 ఇంచెస్ వచ్చింది. ఈ రెండు పార్ట్స్ కూడా నాకు ఫ్రిల్స్ పెట్టుకొని కింద వైపు స్టిచ్ చేసుకోవడానికి, ఇది కొంచెం పై వైపున మనం నడుము దగ్గర ఫ్రిల్స్ పెట్టుకునే క్లాత్ అన్నమాట. ఈ రెండు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు కటింగ్ అంతా కూడా కంప్లీట్గా అయిపోయినట్టే. ఈ వీడియో కంప్లీట్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టిచ్చింగ్ వీడియోలోనే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. జిగ్జాగ్ ఎలా చేసుకోవాలి, మీరు చాలా డౌట్స్ అడిగారు కదా షార్ట్ వీడియోలో. జిగ్జాగ్ ఎలా చేసుకోవాలక్క, ఈ జిగ్జాగ్ వల్ల ఇంత లుక్ ఎలా వచ్చిందక్క, ఫ్రిల్స్ ఎలా పెట్టుకున్నారు, చాలా లుక్ వచ్చింది, అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. ఇప్పుడు చూసారు కదా, అన్నీ కూడా వరుసగా నేను ఎలా స్టిచ్ చేసుకుంటానో అన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి డివైడ్ చేసి పెడుతున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మీ కాంప్లిమెంట్ అనేది నాకు చాలా బూస్టప్ ఇస్తుంది, చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. మీరు ఆ షార్ట్ వీడియోలో నాకు మంచి మంచి కామెంట్స్ పెట్టి కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో చేయమన్నారు కాబట్టే నేను ఇప్పుడు వెంటనే ఎంత వర్క్ ఉన్నా, వినాయక చవితి కదా చాలా వర్క్ ఉంది, అయినా అవన్నీ పక్కన పెట్టి మీరు అడిగారని, అంత రిక్వెస్ట్ చేశారని ఇప్పుడు వెంటనే ఈ కటింగ్ వీడియో అయితే చేస్తున్నాను. రేపటి వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కూడా వస్తుంది. అన్నీ చూసారు కదా నేను ఎలా డివైడ్ చేసుకున్నాను. మీరు ఈ డ్రెస్ అడిగారు కాబట్టి ఈ డ్రెస్ ప్రకారమే నేను మొత్తం కొలతలతో సేమ్ ఇదే విధంగా మీ కొలతలతో కట్ చేయండి. కరెక్ట్ లుక్ అనేది మీకు కూడా వస్తుంది. నెక్స్ట్ ఏమొచ్చి ఈ ఫ్రిల్స్ అనేవి ఎలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో, స్టిచ్చింగ్ వీడియోలో మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. మీకు వీలైతే ఇవి గమ్తో అటాచ్మెంట్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో లెంత్ ఎక్కువైందని అనుకోకుండా చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈ చివరి వరకు చూసి కటింగ్ వీడియో అర్థమైంది అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వెంటనే స్టిచ్చింగ్ వీడియో కూడా అంతే ఇంట్రెస్ట్గా తొందరగా పెట్టేస్తాను. ఈ ఫ్రాక్ కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో ఫుల్గా మీరు నేర్చుకున్నారంటే, కంప్లీట్గా వచ్చేసిందంటే మీరు ఏ ఫ్రాక్ అయినా కూడా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోగలరు. అంత గ్యారంటీగా చెప్పగలను నేను. ఎందుకంటే ఈ ఫ్రిల్స్ మోడల్ అనేది మీరు కట్ చేశారంటే ఇంకే వేరే ఫ్రాక్ అన్నీ చాలా ఈజీ అన్నమాట. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మనం కట్ చేసుకున్నవన్నీ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కట్టేసి పెట్టేసుకున్నామంటే ఒక క్లాత్తో ఇది ఎన్నాళ్ళైనా మనం స్టిచ్ అయిపోయినా ఒక క్లాత్ కూడా మిస్ అవ్వదు. ఓకేనా? ఈ కటింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్. బాయ్.